నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చర్చలతో సమస్యలు పరిష్కరించుకుందాం. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో కీలక నిర్ణయం. డ్రగ్స్ నియంత్రణ రెండు రాష్ట్రాల లక్ష్యం. పోలీసు అధికారుల సమన్వయంతో పనిచేస్తారన్న భట్టి. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. మునుపెన్నడూ లేని సాంప్రదాయానికి నాంది పలికారన్న జగన్. బీఆర్ఎస్కు మరో షాక్. కాంగ్రెస్లో చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. కాళేశ్వరం పంప్ హౌస్ ఇంజనీర్లను విచారించనున్న కమిషన్. ఈ నెల 8న సిఈ నుంచి ఏఈ వరకు విచారణ. బల్దియా కౌన్సిల్ సమావేశంలో రసాభాస. జీహెచ్ఎంసీ మేయర్ రాజీనామాకు బీఆర్ఎస్ డిమాండ్. ఇరాన్ నూతన అధ్యక్షుడిగా మసూద్ పెజెష్కియాన్. సయీద్ జలీలీపై పెజెష్కియాన్ గెలుపు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా సమస్యల పరిష్కారానికి తొలి అడుగుపడింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విభజన సమస్యలపై ప్రజాభవన్లో భేటీ అయ్యారు. సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. విభజన అంశాలపై సమావేశం లోతుగా చర్చించింది. విభజన సమస్యల పరిష్కారం కోసం 2 కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇరు రాష్ట్రాల సీఎంలు. తొలుత ఉన్నతాధికారుల కమిటీ సమస్యలపై చర్చిస్తుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అక్కడ పరిష్కారం కాని సమస్యలను మంత్రుల కమిటీ చర్చిస్తుందన్నారు. విభజన సంబంధించి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు గత 10 సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోలేనటువంటి కొన్ని అంశాలు, వీటన్నిటిపైన త్వరితగతిన చర్చించుకొని ముందు పోవాలనేటువంటి ఆలోచనతో సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా ప్రతినిధి బృందాలు అందరూ కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం రావటం జరిగింది. ఆ నిర్ణయం ఏంటంటే, వీటి పరిష్కార మార్గాలు చూడటానికి ముందుగా ఉన్నత స్థాయి అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో, అంటే చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారితో సహా వారితో ఇంకొక 3 మెంబర్, ఈచ్ స్టేట్కి 3 మెంబర్స్ కలిపి ఒక కమిటీని వేసి కొద్ది రోజుల్లో, అంటే అనగా ఒక 2 వారాల లోపల సమావేశమై సాధ్యమైనంత వరకు వాళ్ళ స్థాయిలో పరిష్కారానికి వచ్చేటువంటి అంశాలని చర్చించి పరిష్కార మార్గాన్ని ఎత్తడం కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ద్వారా కూడా పరిష్కారం కానటువంటి అంశాలు ఏమైనా ఉంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని వేయాలని, ఆ కమిటీలో పరిష్కార మార్గం కోసం వాళ్ళు సమావేశాలు పెట్టుకొని కొన్ని మార్గాలు చూడాలని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సంబంధించి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు గత 10 సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోలేనటువంటి కొన్ని అంశాలు, వీటన్నిటిపైన త్వరితగతిన చర్చించుకో. డ్రగ్స్, సైబర్ నేరాలను అదుపు చేసేందుకు 2 రాష్ట్రాలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయి. అందుకోసం 2 రాష్ట్రాలకు చెందిన అడిషనల్ డీజీ స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యాంటీ నార్కోటిక్స్, అంటే డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దటం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ని తీసుకుంది. అడిషనల్ డీజీ స్థాయి అధికారులు నియమించి ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ వ్యతిరేకంగా కఠినమైన నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. దాంతోపాటు సైబర్ క్రైమ్స్ సంబంధించి కూడా సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సైబర్ క్రైమ్స్ నుంచి కూడా, ఈ డ్రగ్స్ నుంచి కూడా రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకొని పోతున్నటువంటి ఈ ప్రక్రియలో 2 రాష్ట్రాలు కూడా కలిసి ఒక కోఆర్డినేషన్ కమిటీ ద్వారా చేయగలిగితే ఇంకా పకడ్బందీగా వీటిని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి
వీటిని నియంత్రించడానికి అడిషనల్ డీజీ స్థాయిలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్థాయిలో ఎవరినైతే చీఫ్గా మనం నియమించామో ఆ అధికారి స్థాయిలో ఇక్కడి నుంచి అదే స్థాయిలో ఉన్నటువంటి ఆ రాష్ట్రం నుంచి ఉన్న అధికారితో ఇద్దరు కోఆర్డినేషన్తో ఈ అంశాలపైన పెద్ద ఎత్తున యుద్ధం చేసి ఈ ప్రమాదం నుంచి మహమ్మారి నుంచి రెండు రాష్ట్రాలని కాపాడుకోవటం కోసం ముందుకు పోవాలని ఒక విధానపరమైన నిర్ణయం కూడా చేయడం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని ఎంపీ లక్ష్మణ్ కోరారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. విభజన అంశాల విషయంలో ప్రాంతీయతను రెచ్చగొట్టి రాజకీయంగా ఉపయోగించుకోవద్దని చెప్పారు. కేంద్రం రెండు రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు విభజన హామీల మీద సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి సమస్యలన్నీ కూడా చర్చల ద్వారా సానుకూలమైన విధానంలోనే పరిష్కారం చేయబడతాయి తప్పితే ప్రజలను ప్రాంతీయ తత్వం పేరు మీద రెచ్చగొట్టి ఆ రకంగా రాజకీయ పబ్బం గడుపుకోవడం భావ్యం కాదు. ఇప్పటికైనా కేంద్రం అన్ని విధాలుగా కూడా రెండు రాష్ట్రాల అభివృద్ధికి, తెలుగు ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉంది. నరేంద్ర మోడీ గారు రాజకీయాలు ఎన్నికల వరకే, ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం దోహదపడేటువంటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన హామీల మీద సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి సమస్యలన్నీ కూడా చర్చల ద్వారా. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో పెళ్లికొడుకైతే తెలంగాణలో ఎందుకు పందిరి వేస్తున్నారో అర్థం కావడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత 10 ఏళ్లుగా ఎవరి మానాన వారు బ్రతుకుతున్నారని అన్నారు. మానిన గాయాలను మళ్లీ రగిల్చేందుకు చంద్రబాబు రేవంత్ కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పరోక్షంగా తెలంగాణను పరిపాలించే కుట్ర ప్రారంభమైందన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారని నిరంజన్ రెడ్డి తెలిపారు. కాలం నిర్ణయిస్తుంది, తెలంగాణ సమాజం కూడా ఆలోచిస్తున్నది. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అయిపోయి ఎవరి మానాన వాళ్ళు బతికేటువంటి పరిస్థితులలో మళ్ళా గాయాలను గెలికేటువంటి ప్రయత్నం ఇటు కాంగ్రెస్ సర్కారు రేవంత్ రెడ్డి, అటు చంద్రబాబు నాయుడు ఉమ్మడిగా రెండు ప్రభుత్వాలు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీలు చేస్తూ ఉన్నాయి. సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండడం అభ్యంతరకరం కాదు, కానీ సమస్యల పరిష్కారం కోసం కూర్చుందామన్న కాడ రాజకీయ ఆర్భాటం చేసి మళ్ళీ మేమేదో ఇక్కడ పాత్ర పోషించగలం అనేటువంటి ఆర్భాటాలు ఎందుకు చేస్తుండో అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా పెళ్లికొడుకు ఆంధ్రాలో అయితే తెలంగాణ రాజధానిలో పందిరి ఎందుకు వేస్తుండో అర్థమవుతలేదు. పెళ్లికొడుకు ఒకతోనా పెళ్లి ఒకతోనా, పందిరి మాత్రం తెలంగాణలో ఆర్భాటం హైదరాబాద్లో చేస్తారు. గమనించాలా? తెలంగాణ సమాజం ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది. మీ చిత్తశుద్ధి అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాల మీదనే చర్చ సాగించేది ఉంటే దాని అడుగులు వేరే ఉండే, అటువైపు ప్రయత్నాలు వేరే ఉండేవి. అట్లా లేవు. పరోక్షంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ఒక కుట్ర ప్రారంభమైంది. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల వల్లే టీడీపీకి 10% ఓట్లు పడ్డాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని చెడు సంప్రదాయానికి సీఎం చంద్రబాబు నాంది పలికారని మండిపడ్డారు. కడప రిమ్స్లో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తను పరామర్శించిన జగన్ టీడీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని అన్నారు. దాడులపై కాకుండా ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలని సూచించారు. దాడుల సంస్కృతిని ప్రోత్సహించే పరిస్థితి రాకూడదని హితవు పలికారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి ఏమైందని జగన్ నిలదీశారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తరఫున తాను ఓటు వేశాడని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా వెంపర్లకు ఒక వెహికల్లో వచ్చి దారిలో పోతా ఉన్న పిల్లోడిని బైక్ ఆపి నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తూ ఉంటే ఏమి సాధిస్తూ ఉన్నారు? ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నో ఎన్నికల్లో చూసాం, ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత
ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తా ఉన్నారు దగ్గరుండి. ఏం సాధిస్తారు దీనివల్ల? రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులు పథకాలను సక్రమంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చూస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు రాష్ట్ర మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యలపై జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని టీడీపీ నాయకులకు తెలిపారు. అనేక సమస్యల్ని మరి నా దృష్టికి, నారాయణ గారి దృష్టికి, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వాళ్ళ దృష్టికి, అధికారుల దృష్టికి కూడా తీసుకురావడం, దాని మీద ఉన్నటువంటి సమాచారం మేరకు అందరం కలిసి సమీక్షించుకోవడం జరిగింది. అంతేకాదు ఈ జిల్లాలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఏ విధంగా ప్రయారిటైజ్ చేసుకోవాలి, మంత్రుల యొక్క సమీక్షలతో ముందుకు నడిపించాలనే విషయంలో కూడా ఒక అవగాహనకు రావడం జరిగింది. అందరికి కూడా దాని పట్ల ఒక మంచి ఆలోచనతో ముందుకు పోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేక అంశాలతో ప్రజల దగ్గర అతి పెద్ద మ్యాండేట్తో వాళ్ళ ఆశలకు అనుగుణంగా పరిపాలన అందించాలన్నటువంటి లక్ష్యంతో మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేస్తున్నాం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. కారు గుర్తుపై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలోనే గులాబీ బాస్కు మరో ఝలక్ తగిలింది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి హస్తంగూడికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కృష్ణమోహన్ రెడ్డికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి సాదరంగా ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీకి లేఖ రాస్తామన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రాజకీయ విలువలకు కట్టుబడి ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయించాలని చెప్పారు. ఇతర పార్టీల వారు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వస్తే రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు. వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు కాంగ్రెస్ చేర్చుకున్నది ఓకే. మరి రాహుల్ గాంధీ గారు వారు ప్రవచించినటువంటి నీతి సూత్రాలకు కట్టుబడి ఉంటే, రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి ఉంటే, వారు చెప్పినటువంటి ధర్మ సూత్రాలకు కట్టుబడి ఉంటే, వారు చెప్పిన రాజకీయ విలువలకు కట్టుబడి ఉంటే వీళ్ళందరి చేత రాజీనామా చేయించమని ఎందుకు చెప్పట్లేదు? మరి మొన్న కేశవరావు గారు రాజ్యసభ కూడా రాజీనామా చేసింది కదా. అదే మోతాదులో, అదే పద్ధతిలో ఇతర పార్టీల నుంచి గెలిచి వచ్చినటువంటి వాళ్ళు మా పార్టీలో జాయిన్ అయితే కండిషనల్గా వాళ్ళు రాజీనామా చేసి రావాలని ఎందుకు చెప్తలేడు రాహుల్ గాంధీ? ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో చేరితే తక్షణం వాళ్ళ సభ్యత్వం రద్దు కావాల్సిందే, స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే, కాల వ్యవధి కూడా చెప్పింది. 5 ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికల బరిలో పెట్టి సత్తా తేల్చుకోనికి ధైర్యం లేకపోతే భారత పార్లమెంట్ ఎట్లా నడుపుతారు భవిష్యత్తులో? 4 పేజీల లేఖ రాహుల్ గాంధీ గారికి వివిధ అంశాలతో, సుప్రీంకోర్టు తీర్పు కానీ, ఆయన గతంలో మాట్లాడిన అంశాలు కానీ, మాటలు కానీ, రిఫ్లెక్షన్ యాక్ట్ ఏం చెప్తుంది, ఈ అన్ని అంశాలను పొందుపరిచి లేఖను సంధించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నేత కె కేశవరావుకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా కె కేశవరావు నియమించింది. పబ్లిక్ అఫైర్స్ సలహాదారుడిగా కేకేను నియమిస్తూ జీవో జారీ చేసింది. కేబినెట్ హోదాతో కేకేను సలహాదారుడిగా నియమించింది. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్గా పనిచేసిన కేకే రాష్ట్ర విభజన సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాజ్యసభ సభ్యుడిగానే కాక పార్టీలో పలు కీలక పదవులు నిర్వహించారు. అయితే ఇటీవలే ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత తన రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. ఈ క్రమంలో కె కేశవరావుకు కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి కేసులో తాజాగా పోలీసులు దూకుడు పెంచారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో
కేసులో విచారణ ముమ్మరం చేశారు. టీడీపీ కార్యాలయంపై జింకా సత్యం, లంకా అభినాయుడు, తీయగూర గోపిరెడ్డి దాడి చేసినట్లు గుర్తించారు. దీంతో ఈ ముగ్గురు నేతలను అరెస్టు చేశారు. ఇప్పటికే ఈ కేసులో వైసీపీ నేతల కీలక అనుచరులు 5గురిని అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. అయితే ఈ కేసులో మరికొందరిని అరెస్టు చేయాల్సి ఉందని, పరారీలో ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని మంగళగిరి అర్బన్ పోలీసులు తెలిపారు. టీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. సభ స్టార్ట్ అయినప్పటి నుంచి ముగిసే వరకు కార్పొరేటర్ల ఆందోళనతో దద్దరిల్లింది. మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పట్టుబడితే నగర సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. బీజేపీ కార్పొరేటర్ల ప్లకార్డులు చేపట్టడంతో ఘర్షణ, తోపులాటకు దారితీసింది. బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య తగాదా జరగడంతో మేయర్ కౌన్సిల్ నిరవధిక వాయిదా వేశారు. ఐదు నెలల తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఘర్షణలు, తోపులాటలు, కొట్టుకోవడం వరకు వెళ్లింది. సభ స్టార్ట్ అయిన మొదటి నిమిషం నుంచి మేయర్, డిప్యూటీ మేయర్ పార్టీ మారడంపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు తీవ్ర ఆందోళన చేశారు. సభకు బీఆర్ఎస్ తరపున ఎక్స్ అఫిషియో హోదాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ హాజరు కావాలని బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించింది. దీంతో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తప్ప మిగతా అందరూ హాజరయ్యారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల నిరసనలతో పాటుగా బీజేపీ, ఎంఐఎం సభ్యుల నిరసనలతో మేయర్ సభను 3 సార్లు వాయిదా వేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతలు పొడియం వద్ద ఆందోళనకు దిగారు. దీనిపై స్పందించిన మేయర్ ఫిరాయింపులను ప్రోత్సహించింది బీఆర్ఎస్ పార్టీ అని, పార్టీ మార్పులు, ఫిరాయింపులపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. మేయర్ కు మద్దతుగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. ఇక తరువాత కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే లాస్యా నందిత, ఎర్రగడ్డ కార్పొరేటర్ సబీనా బేగం, సీనియర్ రాజకీయ నేత డి శ్రీనివాస్ తదితరులకు సభ సంతాపం తెలిపింది. అనంతరం అజెండాను ప్రారంభించి ప్రశ్నోత్తరాలను మొదలుపెట్టారు. అప్పుడు కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు చర్చకు అడ్డు తగలడంతో సభలో మరోసారి గందరగోళం ఏర్పడింది. దాంతో మేయర్ మరోసారి సభను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే మేయర్ సభ్యుల చర్యలపై అసహనం వ్యక్తం చేశారు. తాను రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ సభ్యులు చేసిన డిమాండ్ను తప్పుబట్టారు. ఈ రోజు ఆ బిహేవియర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, బీజేపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, ఇవాళ వాళ్ళు బిహేవ్ చేయడము చాలా, అంటే అసలు ఎవ్రీ కార్పొరేటర్కి ఇది ఒక సిగ్గు మాకు జరిగేది 3 నెలలకి ఒక్కసారి కౌన్సిల్ సెషన్ జరిగేది 3 నెలలకి ఒకటేసారి. దాంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎవ్రీ కార్పొరేటర్కి కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఇది సివిక్ బాడీలో ఇది ఏమో మేము ప్రజా సమస్య మీద, అంటే ఒక స్టేట్ గవర్నమెంట్ మీద ఒక ఎమ్మెల్యే వెళ్ళి లెజిస్లేటివ్ కౌన్సిల్లో మాట్లాడినట్టు కాదు. ఇది డే టు డే ప్రాబ్లం. అంటే సివిక్ బాడీ లోపల ఉన్న డే టు డే ప్రాబ్లం, ఒక కార్పొరేటర్ పోయే ఒక ఆ ప్రాబ్లం ఈ రోజు మేము చెప్పుకోవడానికి వస్తే ఈ రోజు వాళ్ళు రానియకుండా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రిపేర్డ్గా, ప్రీ ప్లాన్డ్గా, అంటే రావడంతోనే ప్లాకార్డ్స్ పట్టుకోవడము, మేయర్ రెసిగ్నేషన్ అని, డిప్యూటీ మేయర్ రెసిగ్నేషన్ అని, వాళ్ళు అదా అండి ఎజెండా, ఇది అదా పొలిటికల్గా ఆడేటంటే తప్పకుండా ఎవ్రీబడి హ్యాస్ లిబర్టీ టు స్పీక్, కానీ ఈ టైం కాదు. తరువాత ప్రారంభమైన సభలో బీజేపీ కార్పొరేటర్లు ప్రదర్శించిన ప్లకార్డులు మరోసారి గందరగోళానికి కారణమయ్యాయి. ఐఎంఐ కార్పొరేటర్లు తమ అధినేత ఓవైసీ ఫోటోను ప్రదర్శించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే వారి చేతుల్లో ఉన్న ప్లకార్డులను లాగి చించేశారు. పోటాపోటీగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో మేయర్ మరోసారి సభను వాయిదా వేశారు. ఇలా గందరగోళం ఏర్పడ్డ ప్రతిసారి సభలోకి మార్షల్స్ రావడం జరిగింది. తరువాత అధికారులు కొత్తగా వచ్చారని వారిని సభకు పరిచయం చేశారు. అయితే వాటర్ బోర్డు అధికారులు సభకు రాకపోవడంపై బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం తెలిపారు. మేయర్ పార్టీ మారిన నేపథ్యంలో రాజీనామాకు తాము డిమాండ్ చేశామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ప్రజా సమస్యల పరిష్కారంపై శ్రద్ధ పెట్టకపోవడం సరికాదన్నారు. కేవలం ఢిల్లీ పోతానికి టైం ఉంటుంది, 10 సార్లు 15 సార్లు ప్రజాప్రతినిధులతో మాట్లాడే టైం ఉండదు. మాట్లాడితే కండువాలు కప్పే పని. కాబట్టి ప్రజలని విస్మరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అటానమస్ బాడీ జీహెచ్ఎంసీ పైన పెత్తనం చేసుకుంటూ ఈరోజు 9-8 నెలల నుంచి కూడా ఒక్క శాంక్షన్ లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో మంచి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టింది. ఎస్ఎన్డిపి, ఎస్ఆర్డిపి అలా అనేక ప్రాజెక్టు తీసుకొచ్చి దాన్ని ముందు తీసుకెళ్లి తరుణంలో వాటన్నిటి కూడా అసంపూర్తిగా మధ్యలో ఆపేసి గతంలో శాంక్షన్ పనులు ముందు తీసుకోలేకుండా
మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తామని చెప్పి 9-8 నెలల నుంచి కూడా దాని గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఈరోజు రూపాయి లేదు కార్పొరేటర్కి. ప్రజావాణి పెడుతున్నారు జిహెచ్ఎంసీ పరిధిలో సోమవారం కేవలం తూతూ మంత్రంగా కేవలం నామమాత్రంగా పెడతా ఉన్నారు. గడిచిన 6 నెలల నుంచి కార్పొరేటర్లకు నిధులు లేవని, జిహెచ్ఎంసీ శానిటేషన్ అంతా నిద్రపోతుందని బీజేపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. చెరువుల్లో గుర్రపు డెక్కలను కనీసం క్లీన్ చేసే పరిస్థితి లేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశానికి గుర్రపు డెక్కలు, డ్రైనేజీ పైపులతో హాజరయ్యారు. సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కై ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. కేసీఆర్, అసదుద్దీన్, రేవంత్ రెడ్డి కలిసి ఉన్నటువంటి ఫోటో ప్లకార్డులను సభలో ప్రదర్శించారు. దీంతో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది. బీజేపీ ప్రదర్శించిన ప్లకార్డులను ఎంఐఎం, బీఆర్ఎస్ కార్పొరేటర్లు తొలగించారు. ఈ సమయంలో ఎంఐఎం, బీజేపీ కార్పొరేటర్ల మధ్య తోపులాట జరిగింది. మేయర్ వచ్చి 2 పార్టీల నేతలకు సర్ది చెప్పినా సద్దుమనగకపోవడంతో సభను మరోసారి వాయిదా వేశారు. ఎప్పుడూ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాని బీఆర్ఎస్ ఎక్స్ అఫిషియో సభ్యులు ఇప్పుడు వచ్చి సభను నడవకుండా చేశారని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. పార్టీ ఫిరాయింపులపై గత ప్రభుత్వం చేసిన తప్పులను ప్రస్తుత ప్రభుత్వం చేస్తుందని జిహెచ్ఎంసీ ఎక్స్ అఫిషియో సభ్యులు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మెజార్టీ లేకుండా మేయర్, డిప్యూటీ మేయర్లను చేర్చుకోవడం సరికాదన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అజెండాగా తాము ముందుకెళ్తామని చెప్పారు. ఈ రోజు కాంట్రాక్టర్లంతా కూడా పారిపోయారు. కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎక్కడ కూడా టెండర్లు వేసిన పనులు చేయకపోవడానికి కారణం ఏంటంటే కాంట్రాక్టర్లు బిల్లులు ఇస్తలేరు. మరి ఇవన్నిటికీ బాధ్యతలు ఎవరు? తూతూ మంత్రంగా 4 నెలలకు ఒకసారి ఓ మీటింగ్ పెట్టేస్తారు. ఆ మీటింగ్లో ఖతం అయిపోతుంది. మళ్ళీ తర్వాత 4 నెలల దాకా ఇది పెట్టే పరిస్థితి లేదు. ఈ రోజు సిగ్గుచేటు ఏంటంటే 3 సంవత్సరాలు అయిపోయినాక కూడా 9వ కౌన్సిల్ నడుస్తుంది. మధ్యంతరంగా వర్షాకాల సమావేశాలను, ఎండాకాలంలో బోర్వెల్స్, స్లమ్లలో బోర్లు ఖరాబ్ అయితే ఎవరు చేయాలి? హెచ్ఎన్డబ్ల్యూఎస్ అయితే మొత్తం ఇది ఒక నిరుద్యోగ సమస్య అధ్వానంగా తయారైపోయింది. హెచ్ఎన్డబ్ల్యూఎస్, జలమండలి ఎందుకు ప్రజలకు సేవ చేయట్లేదు? అది ఓన్లీ ఎంఐఎంఓల గురించే పెట్టినట్టుంది. అక్కడ కాంట్రాక్టర్లు ఎంఐఎంఓలు ఉంటారు, లీడర్లు ఎంఐఎంఓలు ఉంటారు, వాళ్ళకే సేవ చేస్తుంది. నగర శివార్లకు ఒక స్టిల్డ్ క్యాబర్ ఉండదు. ఒక మ్యాన్యువల్కి వెళ్ళి మురికి తీసి బయట ఇస్తే 10 రోజులైనా కూడా తీయట్లేదు. ఈరోజు సిగ్గు తప్పిన వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు ఇలా ఎమ్మెల్యేలు ఎప్పుడు రాలేదు. ఈరోజు మొత్తం దివాలా తీసి వాళ్ళే దొంగ 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 అని అరిచినట్టుగా వాళ్ళు వచ్చి ముందు ధర్నాలు చేస్తున్నారు. ఇది సిగ్గుచేటు. కానీ కౌన్సిల్ తీరు చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజల సమస్యలు, వర్షాకాలంలో వచ్చేటువంటి సమస్యలు పరిష్కరించాలనే కోణం కంటే కూడా రాజకీయ కోణం ఎక్కువ కనబడతా ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. గత 6 నెలలుగా 7 నెలలుగా మేము తీక్షణంగా చూస్తూ ఉన్నాం. రాజకీయాల మీద ఉన్న ధ్యాస, రాజకీయ పదవుల మీద ఉన్నటువంటి ధ్యాస ప్రజల మీద, ప్రజల సమస్యల పరిష్కారం మీద లేదనడానికి సజీవ సాక్ష్యమే ఇవాళ జిహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి అల్లరి. సభ మధ్యలో జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలి ప్రస్తుత సమస్యలకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. జిహెచ్ఎంసీ అధికార వర్గంలో కమిషనర్ నుంచి అన్ని జోనల్ కమిషనర్ల వరకు కొత్తగా వచ్చిన వారిమేనని చెప్పారు. సమస్యలకు సంబంధించిన అంశంపై ఒక క్లారిటీ ఉందని వెల్లడించారు. వాటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు. వాటర్ లాగిన్ పాయింట్లకు సంబంధించిన విషయంలో అవగాహన ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులకు సంబంధించిన విషయంపై కూడా రెవెన్యూ దిశగా ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. సభ జరిగిన తీరుపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. చట్టం తెలుసుకోకుండా తనను రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేయటం ఏంటని బీఆర్ఎస్ కార్పొరేటర్లను, ఎక్స్ అఫిషియో సభ్యులను ఆమె ప్రశ్నించారు. పార్టీలు మారి మంత్రులైన వారు ఇప్పుడు తనను రాజీనామా చేయాలంటూ చెప్పడమేంటని నిలదీశారు. కార్పొరేటర్లు వ్యవహరించిన తీరును సిటిజన్స్ అందరూ చూశారని చెప్పారు. గడిచిన 10 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి సమస్యలు లేనట్లుగా ప్రవర్తించడం సరికాదన్నారు. వచ్చే ఫిబ్రవరి తర్వాత అవిశ్వాసం పెట్టుకోవచ్చని చెప్పారు. చట్టం తెలియకుండా వ్యవహరించడం ఏంటని మేయర్ మండిపడ్డారు. ఇది చాలా ఇన్సల్టింగ్ చర్యగా భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రజాధనాన్ని వృధా చేశారని ఫైర్ అయ్యారు. టీడీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో మంత్రులైన వారు రిజైన్ చేయలేదని గుర్తు చేశారు. ఇప్పుడు ఒకవేళ అంటే నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే వీళ్ళందరూ అసలు జిహెచ్ఎంసీ యాక్ట్ చదువుతున్నారా ఆర్ చదవకుండా వస్తున్నారా
ఆర్ ఇవాళ 14 మంది ఇవాళ ఎక్స్ అఫీషియో మెంబర్స్ వచ్చారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, మరి వేరే పార్టీ నుంచి ఎక్స్ అఫీషియో మెంబర్స్ వచ్చారు. అంటే వాళ్ళకన్నా తెలిసి ఉండాలి కదండి జిహెచ్ఎంసీ యాక్ట్ అంటే ఏంటి, రూల్స్ అంటే నైతిక బాధ్యత వహించి మీరు రిజైన్ చేయాలా మీ నాన్నగారు లాగా. అంటే అది వేరే, లోక్సభ వేరే, మరి బీఆర్ఎస్ పార్టీ లోపల ఎందరు రిజైన్ చేసి అదే మీకు తెలవాలి. ఇక మళ్ళీ నన్ను రిపీట్ చేయనియద్దు. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా, చాలామంది ఎమ్మెల్యేలు కూడా మరి ఇతర పార్టీల నుంచి వచ్చి రిజైన్లు చేయకుండా ఎమ్మెల్యేలుగా కంటిన్యూ అవ్వకుండా మినిస్టర్ లాగా బాధ్యతలు వహిస్తూనే మరి ఈరోజు వాళ్ళు కౌన్సిల్ లోపల కూర్చుని ఒక మేయర్ని డిప్యూటీ మేయర్ని మీరు రిజైన్ చేయమంటుంటే నాకు కొంచెం నవ్వొచ్చిందండి. వాటర్ బోర్డు అధికారుల తీరుపై కార్పొరేటర్లతో పాటు మేయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటర్ బోర్డు ఎండీ సభకు రాకపోవడంపై కార్పొరేటర్లు నిరసన తెలిపారు. దీంతో కమిషనర్ కార్పొరేటర్లకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2వ కౌన్సిల్ సమావేశం మేయర్ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్లోకి వెళ్లిన తరువాత మొదటి కౌన్సిల్ సమావేశం నిరసనలు ఆందోళనలు తోపులాటల మధ్య నిరవధిక వాయిదా పడింది. కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్ ఇంజనీర్లను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారించనుంది. లక్ష్మి, సరస్వతి, పార్వతి పంప్ హౌస్ ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించనుంది. ఈ 3 పంప్ హౌస్లకు చెందిన సిఈ నుంచి ఏఈల హోదాల్లో పనిచేసే ఇంజనీర్లు ఈ నెల 8న కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. కాళేశ్వరానికి సంబంధించిన ఫైల్స్ ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వానికి కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 2 వారాల్లోగా అన్ని ఫైల్స్ అప్పగించాలని తెలిపింది. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నుంచి తుది నివేదికలు కోరింది. పూణేలోని సిడబ్ల్యూపీఆర్కు తమ ప్రతినిధిని పంపించి కమిషన్ అధ్యయనం చేయించింది. నిపుణుల కమిటీ నుంచి కూడా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కోరింది. అఫిడవిట్ల పరిశీలన తర్వాత నోటీసులు జారీ చేయనుంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై ఈ నెల 8న రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. మద్యం పాలసీ కేసుపై కోర్టు విచారణ జరిపింది. దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయని సందర్భంగా సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మద్యం పాలసీ కేసులో జూన్ 7న కవితపై సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మద్యం పాలసీ రూపకల్పన కేసులో కవితను ప్రధాన సూత్రధారిగా సీబీఐ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. కస్టడీ గడువు ముగియడంతో అధికారులు ఆయనను వర్చువల్గా కోర్టులో హాజరుపరిచారు. రౌజ్ అవెన్యూ కోర్టు ఆయన కస్టడీని మరోమారు పొడిగించింది. ఈ నెల 15 వరకు కస్టడీని పొడిగించిన రౌజ్ అవెన్యూ కోర్టు విచారణను అదే రోజుకు వాయిదా వేసింది. ఈ మేరకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.